హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన చికెన్ కర్రీ విత్ గీ రైస్. చాలా తక్కువ టైంలోనే రుచికరంగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం మసాలా చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం వేసుకోవాలి సన్నగా తరిగి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి. మరో నిమిషం పాటు బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నేను కేజీ చికెన్కి సరిపడా మసాలాలు వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, మరీ డ్రైగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకొని మరోసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఈ మసాలాల్లో వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. నీళ్ళు అన్నవి యాడ్ చేయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడి చికెన్ ముక్క మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ కాంబినేషన్కి గీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ చేసుకోవడం చాలా సులభం అండి. ఈ రైస్ కోసం నేను బాస్మతి బియ్యంని యూజ్ చేశాను. మీరు కావాలంటే రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యంతో కూడా ఈ పులావ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక 30 నిమిషాల ముందే బియ్యంని నానబెట్టుకున్నాను. 30 నిమిషాల తర్వాత మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని నెయ్యిలో నుంచి సపరేట్ చేయండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బ్లాక్ ఇలాచి, 3 లవంగాలు, 2 బే లీవ్స్, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యంని మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని మొత్తం ఈ విధంగా పైన కొద్దిగా వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఈ విధంగా
మరిగేంత వరకు వెయిట్ చేయండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఫైనల్గా మనకి గీ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత రుచికరమైన ఈ గీ రైస్ని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బిల్లును కూడా